60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అయిన విద్యారాణి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్కారం కీర్తి గారు. ఫిబ్రవరి మంత్ అనగానే మెయిన్గా అందరికీ కూడా కొన్నిసార్లు గుర్తొచ్చేది ఏంటంటే Feb 14th అని. సో దీన్ని వ్యాలంటైన్స్ డేగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. క్వశ్చన్ ఏంటి అంటే, యాక్చువల్గా ఈ ఒక పర్టికులర్ డే అనేది ఏమన్నా ఉంటుందా? అంటే లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికో, లేదంటే లవర్స్ అని చెప్పుకోవడానికో, లేదంటే ఇది ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అసలు? యాక్చువల్లీ మనకి లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి అంటే మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు అని అనుకుంటాం, నా ఉద్దేశంలో అయితే. సో ఇదే రోజుగా లవర్స్ డేగా సెలబ్రేట్ చేసుకొని మిగతా డేలో వాళ్ళు నెగ్లెక్ట్ చేసి మళ్ళీ రిలేషన్షిప్స్ మార్చేసి ఇలా ఏవో జరుగుతూ ఉంటాయి. అసలు నిజమైన లవ్ ఏంటి? లవ్కి తిది వారాలు అవన్నీ ఏమైనా ఉంటాయా? ఉండవనే అనుకుంటాను కదా. ఎస్. మరి అది పాశ్చాత్య దేశాలు, అదర్ కంట్రీస్ నుంచి తీసుకొని వచ్చి వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు. వాళ్ళ బర్త్డేస్, వాళ్ళ ప్రపోజ్ చేసుకున్న డేట్స్ అవన్నీ తీసుకొచ్చి మనం రుద్దుకుంటున్నామనంటే మన బుద్ధి తక్కువ పని కదా అది. కరెక్ట్ కదా. అటువంటప్పుడు మళ్ళీ మీరు ఏమంటున్నారు, మళ్ళీ చేంజ్ చేసేయడం పార్ట్నర్. ఎగ్జాక్ట్లీ. ఇయర్ ఒక్కొక్కరు ఇయర్ ఏంటండి, ఒక 1 month 2 months మార్చేస్తున్నారు, అందరినీ మార్చేస్తున్నారు. సో అలాంటప్పుడు మనకు అసలు ఎలా అయిపోయిందంటే, మనిషికి నిజంగా చెప్పాలంటే టెన్షన్స్ ఎలా అయిపోయినాయి అని అంటే, చిన్న ఏదో ఒక సెలబ్రేట్ ఉన్నా కూడా మనం చేసుకుందాం అనేలాగా అయిపోయింది అనమాట. అందులో ఒకటి వచ్చేసి ఇది, ఆ ఏజ్ పిల్లలకి అది డ్రెస్ కలర్ కావచ్చు, రెడ్ అని, రెడ్ రోజెస్ అని అనొచ్చు. చాక్లెట్స్, ఇప్పుడు చాక్లెట్స్ యాడ్స్ కూడా ఎంత బాగా వస్తున్నాయంటే, ఎస్ నా పార్ట్నర్ కి నేను ఇది ఇస్తాను, నా లవర్ కి నేను ఇది ఇస్తాను అని ముందే ప్లానింగ్ చేసుకుంటుంటారు అన్నట్టు. అదే చాక్లెట్స్, జ్యువెలరీ, గిఫ్ట్స్, డ్రెస్సెస్ లవ్ జనరేట్ అవుతుందా లోపల? ఎగ్జాక్ట్లీ. నాకు అవి చూస్తే అనిపిస్తుంది, అంటే ఇది ఇస్తేనే లవ్ జనరేట్ అవుతుందా, అయితే నాకు ఇవ్వండి అనేసి అడగాలనిపిస్తుంది కదా. అంటే మనం ఆలోచించట్లేదు, నిజంగా అవి ఇస్తేనే ఉంటది అని అంటే ఎవరికైనా అవి ఇచ్చేసేసి కాసేపు ఉండొచ్చు, ఏముంది అనే వాళ్ళు కూడా ఉన్నారు, చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నిజం చెప్పాలంటే, ఎగ్జాక్ట్లీ నిజం చెప్పాలంటే అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అదే రోజు చెప్పాలా, అదే రోజు సెలబ్రేట్ చేసుకోవాలంటే అది ఎంత వేస్ట్ అంట నేనైతే, రాంగ్ అంట నేనైతే. ఎందుకంటే ఎవ్రీ సెకండ్ మనం లవ్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి, రోజెసే ఇవ్వాలి, చాక్లెట్సే ఇవ్వాలి, గిఫ్ట్సే ఇవ్వాలి. ఎందుకు? నువ్వు రోజు ఇచ్చుకోవచ్చు, రోజు బర్త్డే చేసుకోవచ్చు, రోజు దసరాలు చేసుకోవచ్చు, రోజు దీపావళి చేసుకోవచ్చు, రోజు వాలంటైన్స్ డేస్ చేసుకోవచ్చు. నీ బుద్ధి కరెక్ట్ ఉంటే. నీ బుద్ధి కరెక్ట్ లేకుండా ఒక్కరోజే చేసి డబ్బులు ఖర్చులు పెట్టేసి ఆర్చీస్కి వెళ్ళి, గిఫ్ట్ షాప్లకు వెళ్ళి గిఫ్ట్స్ కొనేసి, చాక్లెట్స్ ఇచ్చి, రోజెస్ ఇచ్చి, నీ బుద్ధి కరెక్ట్ లేదు. ఇక్కడ ఒక అమ్మాయితో చేస్తుంటావు, ఇక్కడ ఒక అబ్బాయితో చేస్తుంటా, ఇంకొకరితో ఫోన్ కాల్స్, చాటింగ్లు, వీడియో కాల్లు. ఇదేంటి? నేను కొంతమందిని చూసాను మా ఫ్రెండ్స్లో, అప్పుడు కాలేజెస్లో. ఒక అబ్బాయి 2-3 ఇస్తాడు అదే రోజు. అదేంటి, అది లవ్ అంటారు అసలు? అదే టైం పాస్ అంటున్నా నేను. అది టెన్షన్స్ లలో ఏం చేయాలో అర్థం కాదు. కొంచెం రిలీఫ్, కొంచెం ఎంజాయ్మెంట్, కొంచెం ఫ్లట్టింగ్, వావ్ అంటే ఒక సినిమాలలో డైలాగులు వీళ్ళన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటారు అనమాట. ఒక 20 ఏళ్ళు పోయినాక మనం చెప్పుకోవాలి కదరా. నిజంగా ఇప్పుడు చెప్పిన అమ్మాయికి నువ్వు ఎండ్ ఆఫ్ ద డే నీ లాస్ట్ బ్రెత్ వరకు ఉన్నదా నీ లైఫ్ లో? ఉండట్లేదు. అవి ఇస్తేనే ఉంటారా అసలు? అలా ఉంది అని అంటే అది లవ్వే కాదు కదా. నిజమైన లవ్ అని అంటే నీకు టోటల్గా యాక్సెప్ట్ చెయ్యాలి. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. నీ బిహేవియర్లో ఏదైనా ఇబ్బంది వస్తే నీ బిహేవియర్ ఇది రాంగ్ అనొచ్చు, కానీ మనిషిలో అసలు చేంజెస్ ఉండవు. ఒక మనిషి మనకి ఇష్టం అంటే ఆ ఇష్టం అలానే ఉంటుంది, కానీ ఆ బిహేవియర్ చేంజ్ అవుతుంది కాబట్టి మనకు కొంచెం బాధ అవుతుంది, కొన్ని గొడవలు అవుతాయి, కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి లైఫ్లో. ఆ బిహేవియర్ కరెక్ట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ కరెక్ట్గా ఉంటారు. కానీ మనిషి అనేది ఒకరి పైన ఒక ఇష్టం వచ్చిందంటే అది పోయిందంటే అది లవ్ కాదు. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయికి దేవత అని అంటారు అన్ని బాగున్నప్పుడు, కానీ ఆ అమ్మాయి అబ్బాయికి నచ్చని పని చేసినప్పుడు అది దయ్యం అయిపోతుంది. అవును, అది ఎక్కడ లవ్? అది లవ్వా? అబ్బాయి అన్ని విన్నప్పుడు వాడు ఒక దేవుడు, వినలేదు అని అంటే వాడు ఏంటి అసలు? అలా ఉండదు. నీ బిహేవియర్ చేంజ్ అయ్యింది, నీ బిహేవియర్ నచ్చట్లేదు, అది చెప్పు, అది రైట్. కానీ మనిషే రాంగ్ అని అంటే ఎక్కడ రాంగ్? కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, ప్రవర్తన చేంజ్ అవుతుంది,
కానీ ఆ బిహేవియర్ నచ్చట్లేదు, నువ్వు ఈ బిహేవియర్ కరెక్ట్ చేసుకో, నాకు హర్టింగ్ అవుతుంది ఇక్కడ, నాకు ఇది కరెక్ట్ కాదు, మనకి కరెక్ట్ కాదు, మన అండర్స్టాండింగ్ కరెక్ట్ కాదు, మనం రేపు కలిసి ఉండలేమో అని మాట్లాడుకొని బిహేవియర్ చేంజ్ చేసుకోవడం ఒక ఎత్తు, ఫ్లవర్స్ ఇచ్చేయగానే యాహూ అనుకోవడము, చాక్లెట్లు ఇవ్వగానే యాహూ అనుకోవడము, ఆ కోపాలు తాపాలు తగ్గడము, అంటే వీడు ఏమైనా చెయ్యని అంటే వానికి అర్థమైపోతుంది, ఈమెకైనా ఆయనకైనా అర్థమైపోతుంది వీళ్ళతో మనం ఏదైనా చెయ్యొచ్చు, కొన్ని ఫ్లవర్స్ బుక్కేస్ ఇచ్చేస్తే ఓకే సార్ట్అవుట్ అయిపోతుంది, కొన్ని చాక్లెట్స్ ఇచ్చేస్తే ఓకే, లేకుంటే ఏదో గోల్డ్ ఇచ్చేస్తే ఓకే, గిఫ్ట్స్ ఇచ్చేస్తే ఓకే, లేదా ఏదో అబద్ధాలు మాట్లాడేస్తే ఓకే అనేలాగా అయిపోయింది ఈ రోజులలో. ఎగ్జాక్ట్లీ. కానీ ప్యూర్గా ఎవరు అంటున్నారు? నువ్వు ఏది ఇచ్చినా ఇవ్వకున్నా, ఆ రోజు కలిసినా కలవకున్నా నీకు లోపల అనేది ప్రేమ ఉండాలి. నువ్వు అసలు ఎన్ని సంవత్సరాలు కలవకబ్బా, కానీ ఆ ప్రేమ అలానే ఉండాలి. వాళ్ళు అది అంటే అక్కడే ఉండాలి. వాళ్ళ బిహేవియర్ చేంజ్ అయ్యింది, వాళ్ళ బిహేవియర్తో నాకు ఇబ్బంది అవుతుంది, అది కరెక్ట్, అది సత్యం. కానీ ఆ మనిషి మీద ఇష్టం పోదు అసలు. వాళ్ళని భరిస్తాం మనం, భరించలేదు, నువ్వు ఇంకేదో చేస్తున్నావు, గాసిప్స్ చేస్తున్నావు, వదిలేస్తున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు అని అంటే అది లవ్ కాదు, అది కామం అంటారు, అది అట్రాక్షన్ అంటారు, అది ఇన్ఫాసినేషన్ అంటారు. అప్పటి మట్టుకి లేదు, మనకు మూడ్ బాగాలేదు, మూడ్ వాళ్ళతో మాట్లాడితే మూడ్ బాగుంటుంది, లేకుంటే ఇంకొకరికి చెప్పుకోవడానికి వాళ్ళ పక్కన కూర్చుంటారు, ఇంకోళ్ళు చూసుకోవడానికి, చూసినావా నేను అమ్మాయి పక్కన చూసినావా వాడిని నేను పడేసిన, చిట్కెలేస్తుంటారు ఈ రోజులలో పిల్లలు. ఒక గుడ్ గర్ల్ ని నేను నాకు ఒక అందమైన అమ్మాయి గర్ల్ ఫ్రెండ్, లేదంటే ఒక హ్యాండ్సమ్ అబ్బాయి నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి కూడా చేస్తుంటారు. అది అందం కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, ఒక పొజిషన్ కావచ్చు, అటువంటి వాళ్ళు మన పక్కన నన్ను చూసినా ఎగ్జాక్ట్లీ వీళ్ళ విలువ పెంచుకోవడానికి వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకుంటారు. కానీ వాళ్ళు ఏంటి, మనం ఇంతకుముందు మాట్లాడుకున్న వీడియోలో నీకు సీతమ్మ తల్లి కావాలి అని అంటే నువ్వు రాముడవై ఉండాలి, నీకు పార్వతి మాత కావాలి అని అంటే నువ్వు శివుడవై ఉండాలి, అది ఫ్యాక్ట్. కానీ ఒకరికి చూపించుకోవడానికి నువ్వు ఏదో అబద్ధాలు మాట్లాడి, ఏదో గిఫ్ట్లు ఇచ్చి, నువ్వు పక్కన కూర్చోబెట్టి 4 రోజులు గడిపేసి తర్వాత ఇంకో అమ్మాయి వచ్చింది, ఇంకో అబ్బాయి వచ్చింది అంటే ఎంతవరకు రైట్? అది గొడవ దగ్గర ఇంకా 99 విషయాలు ఉంటాయి కదా, అవన్నీ ఆపొద్దు కదా, అవన్నీ ఆపేస్తారు కొందరు, అదెంతవరకు రైట్? గొడవ దగ్గర మనం ఇప్పుడు శ్వాస తీసుకుంటలేమా, తింటలేమా, పడుకుంటలేమా, పనులన్నీ ఆపేస్తారు కొందరు, అదెంతవరకు రైట్? అది దానికి డేట్ అవసరం లేదు, మంత్ అవసరం లేదు, ఇయర్ అవసరం లేదు, ఎవ్రీ సెకండ్ వ్యాలంటైన్స్ డే చేసుకోవచ్చు. బయటి వాళ్ళకి తీసుకొచ్చి మనం చేసుకునే అవసరం లేదు, మనకు చాలా ఉన్నాయి చెప్పుకోవాలనుకుంటే. ఒకరినొకరిని అర్థం చేసుకుని లైఫ్ లాంగ్ ఉండేదే ప్రేమ అంటారు. నువ్వు అర్థం చేసుకొని ఆ కామ్నెస్ని అర్థం చేసుకున్న రోజే వ్యాలంటైన్స్ డే. ఎగ్జాక్ట్లీ. ఆ కామ్నెస్ని అర్థం చేసుకున్నావు, ఆ కోపాన్ని అర్థం చేసుకున్నావు, ఆ మాటను అర్థం చేసుకున్నావు, ఆ చూపును అర్థం చేసుకున్నావు, ఒకరు మాట్లాడకున్నా వాళ్ళ మూమెంట్ చూసి నువ్వు అర్థం చేసుకున్నావు అంటేనే అదే పెద్ద పండగ మనకి. వావ్ అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. అటువంటి వాళ్ళు దొరికారంటే అసలు మన లైఫ్ ఎంత బాగుంటుందో కదా. కరెక్ట్. అటువంటి వాళ్ళ గురించి చూడాలి. కానీ ఆ రోజు సేమ్ కలర్ వేసుకున్న వాడు దొరికిండు, మంచి గిఫ్ట్ ఇచ్చిన వాడు దొరికిండు, ఫ్లవర్స్ ఇచ్చిన వాడు, ఆ అమ్మాయికి ఒకటే ఫ్లవర్ ఇచ్చిండంటే నాకు 10 ఫ్లవర్లు 10 బుక్కేలు ఇచ్చిండ్రు, నాకు గోల్డ్ ఇచ్చిండు. ఇప్పుడు ఇస్తాడమ్మా, రేపేం చేస్తాడు వాడు? ఇప్పుడు వానికి ఏం బరువు బాధ్యతలు ఉండవు, ఇప్పుడు ఎన్నైనా ఇస్తాడు, రేపేముంటది? నీ ఖర్చులు అవే ఉంటాయా? నీ పరిస్థితి అదే ఉంటుందా? నీ బాడీ అదే ఉంటుందా? పెళ్ళవుతుంది, ఖర్చులు ఎక్కువైతాయి, పిల్లలు అవుతారు, ఖర్చులు ఎక్కువైతాయి, బాధ్యతలు ఎక్కువైతాయి, ఫ్యామిలీ ఉంటుంది, అటు ఫ్యామిలీ ఇటు ఫ్యామిలీ, అప్పుడు చూసుకోవాలి కదా. వ్యాలంటైన్స్ డే అంటే నువ్వు ఈ రోజు ఓకే అన్నావంటే ఎండ్ ఆఫ్ ద డే నీ లాస్ట్ బ్రెత్ వరకు ఉండాలి, ఉన్నప్పుడే అది లవ్ అంటారు దానికి. ఎగ్జాక్ట్లీ. ఒడిదుడుకులు వస్తాయి, ప్రతి ఒక్కరి లైఫ్లో ఒడిదుడుకులు వస్తాయి, మూడో వ్యక్తికి దేయకుండా నీకు అండర్స్టాండింగ్ అనేది ఒకటి ఉండాలి. ఆ గిఫ్ట్లో చూసి పోయినావంటే ఇంకా సచ్చినావు నువ్వు, అంతే కదా. ఈ రోజు ఉన్న ఖర్చులు వీడు ఈ రోజులు ఎన్నో వేలు 10,000 పెడతాడు, రేపు 10,000 రెంట్ కూడా పెట్టాడు, అప్పుడు ఏం చేస్తావు? అంతే. నువ్వేమో కంఫర్ట్ జోన్లో పెరిగిన దానివి, అప్పుడు ఏం చేస్తావు? అదే కదా, అడ్జస్ట్ చేసుకుంటామా? ఊరికే మాటలు కీర్తి ఇవన్నీ అనడం. కరెక్ట్. మాకు ప్రేమ ఉంటే చాలు, ప్రేమ ఉంటే మేము ఎలా అయినా ఉంటాము. ఎవడుంటాడు? ఆకలి అవుతుంది, తిండి తినాలి కదా. కరెక్ట్. మనసు ఉంటుంది, ఈరోజు ఇది తినాలనిపిస్తుంది, రేపు ఇంకోటి తినాలనిపిస్తుంది,
ఈ రోజు ఇది వేసుకోవాలని, ఈ రోజు ఇంతలో వేసుకుంటున్నాము, రేపు ఇంకోటి వేసుకోవాలనిపిస్తుంది. ఈ రోజు ఇక్కడ ఉన్నాము, రేపు అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. కరెక్ట్. అప్పుడు ఏం చేస్తావు? అన్నీ ప్రాక్టికల్గా ఆలోచించాలి కదా. లైఫ్ అంటేనే ప్రాక్టికల్ యాక్చువల్గా. అది ఎవరు ఆలోచించటం లేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇద్దరు కలిసి వెళ్తారు ఎక్కడికైనా, ఇంకొకరిని తోడు తీసుకెళ్తారు. మేము ఒక్కరం కూర్చొని ఎందుకు ఇంకోళ్ళని బయటకుంటే అయిపోతుంది కదా అని చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలా మింగిలైన వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా ఎంబడిపోయిన వాళ్ళు బాగుంటారు, తీసుకెళ్ళిన వాళ్ళు విడిపోతారు. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా మీకు లవ్ ఉందంటే పెద్దవాళ్ళకి కూర్చోబెట్టి మాట్లాడి చేసుకొని, పెద్దవాళ్ళ ముందర మీ వ్యాలంటైన్స్ డే చేసుకుంటారా, మీ పెళ్ళిళ్ళు చేసుకుంటారా, మీ ఏం చేసుకుంటారో వాళ్ళ ముందర వాళ్ళ ఆశీర్వాదంతో చేసుకోండి. అది బాగుంటది ఎప్పటికీ. అవును అవును. కానీ ఏంటంటే ఈ ఏజ్ లో పిల్లలకు తెలియదు కదా. అవును అవును. తెలియక మనం దానికి కూడా మనము ఇంకా తప్పు పట్టేటట్లు లేదు. తెలుసుకోవాలి. ఇంట్లో పెద్దలు చెప్పాలి, టీచర్స్ చెప్పాలి, ఎవ్రీ పర్సన్ మీకు ఎవరైతే గైడెన్స్ ఉన్నదో, ఎవరైతే గురువుగా అనుకుంటున్నారో, ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు చెప్పుకుంటే ఇంత అనర్థాలు జరగవు. కరెక్ట్ కరెక్ట్. ఈ రోజులలో ఎలా ఉందంటే కొన్ని సినిమాలలో మా ఇజ్జత్ తీస్తున్నాను అని అంటారు. మా అందరికి ఉన్నారు, నీకు ఒక్కరికి లేదంటే వాడు ఇంకా ఎస్ నాకు ఉండాలి నాకు ఉండాలి నాకు ఉండాలి అలా అయిపోతుంది. కరెక్ట్ కరెక్ట్. కానీ మేము చస్తున్నాం రా నాయన నువ్వు చావకని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అంతే కదా. అదే అంటారు కదా, ఫ్రెండ్ ఫెయిల్ అయితే బాధపడతారు కానీ ఫ్రెండ్ మనకంటే ఎక్కువ మార్కులు వచ్చి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే మట్టుకు వాడు ఇబ్బంది పడతాడు, బాధపడతాడు, కోపం వస్తుంది అని అంటారు. అది ఫ్యాక్ట్, నిజం చెప్పాలంటే. పైకి బాగుంటారు కానీ లోపల ఒకటి కుచ్చుకుంటుంది. కరెక్ట్. అది విచక్షణ జ్ఞానం లేకుండా జరుగుతుంది అంతా. కాకపోతే కరెక్ట్ గా ఉంటే తెలుసుకోవాలంటారు. ఎప్పుడు చేసుకోవచ్చు వ్యాలంటైన్స్ డే. పువ్వులు అవసరం లేదు, ఏం అవసరం లేదు. నువ్వు ఫస్ట్ అర్థం చేసుకొని పక్కన కూర్చునేది మనం ఫస్ట్ సంపాదించాలి. మనము ఎలా అని దగ్గరున్నామా దగ్గరగా ఉన్నామా అనేది ఇంపార్టెంట్. ఒకే ఇంట్లో ఉన్నామా, ఒకే ఇంట్లో ఉండి ఒకరికి అర్థం చేసుకుంటున్నామా అనేది ఇంపార్టెంట్. ఇంట్లోనే ఉంటావు కానీ నువ్వు దగ్గర ఉండవు. మనం మనసుకు దగ్గర ఉండాలి. 7 సముద్రాలు దాటి ఉన్నా కూడా మనసుకు దగ్గర ఉండాలి. అది నిజమైన లవ్. కానీ నీ ఇంట్లోనే చేస్తావు. ఇదే కాన్సెప్ట్ లో మనకు అమరన్ మూవీ తీసారు కదా, అమరన్ అనుకో మూవీ. అమరన్ ఇంతకు ముందు ఈ డైలాగ్ కూడా చెప్పాను. నువ్వు ఎక్కడైనా ఉండు, అసలు అది కళ్ళలో ఒక్క సెకండ్ లో ఇట్లా వాటర్ వచ్చేస్తే ఎంత అద్భుతమైన మాట కదా అది. నిజంగా మీరు గుర్తు చేయించారు. థ్యాంక్ యూ. అదే అంటున్నాను, ఇప్పుడు 7 సముద్రాలు అనగానే నాకు అదే గుర్తొచ్చింది. అది దగ్గరున్నట్టు. నువ్వు అక్కడ ఉన్నా కూడా అది దగ్గరున్నట్టు. నువ్వు ఇంట్లోనే ఉండి నువ్వు మనిషికి రెస్పెక్ట్ ఇస్తలేవు, మనిషికి లవ్ చేస్తలేవు, మనిషికి సపోర్ట్ చేస్తలేవు, మనిషికి కేర్ చేస్తలేవు. అసలు ఎప్పటికి ఉండం కదా, ఎప్పటికీ బాడీ ఉండదు కదా. అటువంటి మనిషికి నువ్వు కేర్ చేస్తలేవు, లవ్ చేస్తలేవు, సపోర్ట్ చేస్తలేవు. అది ఎక్కడ లవ్? మాకు లవ్ ఉంది కదా అందుకే కోపం వచ్చిందంట. నీ ముఖం ఇక్కడ ఎక్కడ కోపం వస్తుంది? నువ్వు దగ్గరగా ఉండడం ఇంపార్టెంట్. దగ్గరగా అంటే ఫిజికల్ గా దగ్గర ఉండడం కాదు, మనసు పరంగా దగ్గరగా. వాళ్ళు ఎక్కడున్నా మన పక్కనే ఉన్నారు, మన దగ్గరనే ఉన్నారు. మన శ్వాస తీసుకుంటుంటే వాళ్ళ శ్వాస కూడా మనకు అర్థం అవుతుంది అన్న దగ్గరగా ఉండాలి. అది లవ్ అంటే. కరెక్ట్. కానీ నువ్వు పక్కనే ఉండి అమ్మా ఇది ఒక జైల్ లాగా ఉంది, నాకు ఊపిరి ఆడట్లేదు అంటున్నావు అంటే అది ఎక్కడ లవ్? అది కరెక్ట్. అది లవ్ కాదు. నువ్వు ఎక్కడైనా ఉండు, వాళ్ళ ప్రెజెన్స్ మనము ఫీల్ అవ్వాలి, లోపల నుంచి ఫీల్ అవ్వాలి, వావ్ అనేలాగా ఉండాలి. అది లవ్. అండర్స్టాండింగ్ అక్కడ లవ్. అసలు అది అద్భుతంగా ఉంటుంది యాక్చువల్ గా. అది ఉంటే లవ్. కీర్తి ఇదంతా ఉన్నా కూడా మొత్తం ఫర్నిచర్ మొత్తం బంగారంతో చేసి వాడు మనల్ని దూరంగా ఉండే మన గొంతు విసుకుతున్నాడు అంటే అదేం లవ్? కరెక్ట్. అవును. ఇందాక అన్నట్టు సంఖ్యలే, బంగారు సంఖ్యలైనా సంఖ్యలే, ఇనుప సంఖ్యలైనా సంఖ్యలే. అటువంటి ఉండేదానికి లవ్ అన్నారు. దానికి నువ్వు ఎక్కడైనా ఉండు, ఈ లోకంలో కూడా ఉండకు, కానీ నిన్ను ఫీల్ కావాలి. అది లవ్. 7 సముద్రాలు పక్కన పెట్టండి. కరెక్ట్. మీ పార్ట్నర్ వదిలేసి వెళ్ళిపోని, బాడీ వికెట్ చేయని, కానీ వాళ్ళ హ్యాపీనెస్ అనేది, వాళ్ళ ప్రెజెన్స్ అనేది మనము ఫీల్ అవుతున్నాం అనుకోండి, అది లవ్. అలా మనం క్రియేట్ చేసుకోవాలి. కానీ కొందరిలో ఎలా ఉంటుందంటే అవతల వాళ్ళు అలా క్రియేట్ చేస్తుంటారు, కానీ వీళ్ళ అనుమానాలతోని, వీళ్ళ ఇబ్బందులతోని, వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తోని, వీళ్ళ మైండ్ సెట్ తోని, వీళ్ళ సైకోయిజం తోని అటువంటి వాళ్ళకి దూరం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజులలో. కానీ అది లవ్ కాదు. అండర్స్టాండింగ్ ఉండాలి, లవ్ ఉండాలి, కేర్ ఉండాలి. అది నేను చెప్తున్నాను కదా, వాళ్ళు బాడీ వికెట్ చేసినా కూడా మనం నవ్వుతూ ఉండాలి వాళ్ళని గుర్తు చేసుకొని. అయ్యో వెళ్ళిపోయారని మనం ఏడవద్దు.
ఆ లవ్ జనరేట్ చేయాలి, క్రియేట్ చేయాలి, అది ఇంపార్టెంట్. యా నాకు తెలిసిన లవ్ అయితే ఇదే. అంతే అండి. ఇంకా పెద్ద Exactly. పెద్ద వాళ్ళు, ఇంకా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ ఇది యాక్చువల్ గా లవ్ అంటే. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ. Thank you, థ్యాంక్స్ ఫర్ thank you, కమింగ్ అండ్ Chelsea. షేరింగ్.